ఒక్కసారి నిశ్శబ్దంగా ఉండండి సోదరులారా. సోదరులారా దయచేసి నిశ్శబ్దంగా ఉండండి. సోదరులారా దయచేసి నిశ్శబ్దంగా ఉండండి. ఒక్క 10 నిమిషాలు నిశ్శబ్దంగా ఉండండి. నిశ్శబ్దంగా ఉండండి దయచేసి 10 నిమిషాలు. అలాగే ఆగండి. రమణ గారు ఆ మైకులు కొంచెం కిందగా నొక్కండి. రమణ గారు మీరు వెళ్ళిపోండి, అందరూ వెనక్కి వెళ్ళండి, నేను చూసుకుంటాను. యనమదల రవి గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఒకసారి తమ్ముడు ఒక్క నిమిషం మీరు ఆగండి, నేను మాట్లాడతాను. దయచేసి ఆగండి, ఒకసారి ఆగండి. తమ్ముడు ఆగండి. నేను మాట్లాడుతున్నప్పుడు నా తండ్రి గారితో సైతం ఎవరు నా దగ్గర రావద్దు. మైక్ కట్టుకుని మైక్ ఆపమని కొన్ని కాంట్రవర్సీ ఉంటాయి. వెళ్ళండి వెనక్కి. మన కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి మూర్తిని చూడగానే మనందరికీ మనసులో ఒక రకమైన ఒక కరెంటు రిఫ్లెక్స్ తగులుతుంది. మరి అలాంటిదే ఇక్కడ ఈ గడ్డ మీద పుట్టి శెట్టి ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీక అయిన దొమ్మేటి వెంకటరెడ్డి గారి మాట చెప్పినా ఫోటో చూసినా అదే ఫీలింగ్. అలాంటి గడ్డ మీద వాసంశెట్టి సత్యం గారి అబ్బాయి వాసంశెట్టి సుభాష్ తలపెట్టిన ఈ కార్యక్రమానికి వేదిక అలంకరించిన పెద్దలకు నమస్కారం. నేల ఈనిందా అన్నట్టుగా వచ్చిన సోదరీమణులకు నమస్కారం. 100 సంవత్సరాల క్రితం ఈ దొమ్మేటి వెంకటరెడ్డి గారు మన శెట్టి బలిజ సంఘం స్థాపించారు. ఆయన స్ఫూర్తితో మా తాత బొక్క అప్పన్న గారు కపిలేశ్వరపురంలో 36 సంఘాలు స్థాపించారు. నా భర్త తండ్రి గారు శెట్టి బలిజ హాస్టల్ రామచంద్రపురానికి మొదటి వార్డెన్గా ఉన్నారని గర్వపడ్డానికి చెప్తున్నాను. మరి మా కుటుంబం శెట్టి బలిజ సంఘాలతో ఉన్నప్పుడు ఇప్పుడు అన్న చెప్పాడు రెడ్డి సుబ్రహ్మణ్యం అన్న రాజమండ్రిలో రాజకీయం గురించి. మరి చీమలు కలిపి పుట్టన పెడతాడు ఎంతో కష్టపడి, దాంట్లోకి ఒక పావు వచ్చి కూర్చుంటుందంట. అలాగే దొమ్మేటి వెంకటరెడ్డి గారు ఆత్మగౌరవం అనే ఒక మెసేజ్ పెట్టినందుకు కష్టపడిన మాకు అన్యాయం జరుగుతుంది. మరి తమ్ముడు ఇక్కడ పిలిచాడు, ఇక్కడికి వస్తే తప్పంటారు. కిందసారి సూర్యన్న పిలిచాడు, వస్తే తప్పన్నారు. తప్ప తమ్ముడు శెట్టి బలిజ సంఘాలు ఆవడం తప్ప? మనం అందరితో కలిసి ఉంటామన్నాం, అంత మాత్రాన మన ఐడెంటిటీని మనం పోగొట్టుకోవాలా? మన శెట్టి బలిజలను మర్చిపోవాలా? మరి అందుకే మరి మాకు అన్యాయం జరుగుతుంటే మేము అడిగాం, సార్ ఏంటి సార్ బండనక వాననక కష్టపడి పనిచేసిన మహిళా డాక్టర్ని నాకేంటి సార్ ఈ పరిస్థితి అంటే మన ముఖ్యమంత్రి ఏమన్నారో తెలుసా? అమ్మ మీరు శెట్టి బలిజే కదమ్మా అన్నారు. అదే మన కులానికి ఇచ్చిన గౌరవం ముఖ్యమంత్రి. నేను ఒక డాక్టర్నని, నేను మహిళనని, నేను కష్టపడ్డానని కాదు, నన్ను ఒక శెట్టి బలిజ మహిళగా గుర్తించారు మన ముఖ్యమంత్రి రెడ్డి గారు. 15 సంవత్సరాల క్రితం శెట్టి బలిజకి టికెట్ అడిగితే మీ శెట్టి బలిజలు ఉన్నారయ్యా లక్షల్లో, కానీ మీ క్యాండిడేట్కి సీట్ ఇస్తే ఓటేస్తారా? డబ్బులు ఎట్టుంటే అడిపోతారు, నెగ్గించుకుంటారు అన్నారు. మరి ఈరోజు భారతదేశంలో అత్యంత ప్రతిష్టాత్మకమైంది రాజ్యసభ. 100 కోట్లు ఇస్తేనే కానీ టికెట్ ఎంట్రీ లేని రాజ్యసభకి మన బోస్ అన్న అడిగాడా? ఆశించాడా? కలగన్నాడా? రాజ్యసభలో కూర్చోబెట్టింది శెట్టి బలిజ కులం అని చెప్పి. ఒకప్పుడు ఎమ్మెల్యేలకు కూడా దిక్కు లేదు, పిలిచి ఈస్ట్ వెస్ట్ గోదావరి జిల్లాల్లోకి ఎమ్మెల్సీ టికెట్లు ఇచ్చారు. ఎందుకు? శెట్టి బలిజలు గుర్తించారు కాబట్టి. మరి ఆ శెట్టి బలిజలు రాజ్యాధికారమేనా? మరి 40 సంవత్సరాల క్రితం మన కులంలో ఒక IRS ఆఫీసర్ మేడిశెట్టి తిరుమల కుమార్ దేశమంతా కూడా ఒక నీతికి నిజాయితీకి పేరు తెచ్చుకున్నాడు. మరి ఇక్కడి నుంచి జీవితం
మరి ఆ ప్రపంచం చీకటైతే జీవితం అంధకారం అవ్వకుండా కట్ట సింహాసనం ఈ గడ్డ మీద నుంచి ఐఏఎస్ అయ్యాడు, అవునా? మరి అలాగే మన జాతి ముద్దు బిడ్డ దంగేటి జాహ్నవి చందమామ కథలు విని ఆ కళలను సాకారం చేసుకుని అంతరిక్షంలో ట్రైనింగ్ అమెరికా వెళ్ళింది. ఎస్, మరి వీలాంటి వాళ్ళని స్ఫూర్తిగా తీసుకుని మనందరి బిడ్డలు కూడా చదువుకొని ముందుకు వెళ్ళిన రోజునే మనకి అభివృద్ధి, మరి రాజ్యాధికారానికి మనం యాచించకుండా మనం శాసించాలి అంటే విద్యలో నెంబర్ 1 అవ్వాలి. జై శెట్టిబలిజ. ఈ శెట్టిబలిజలో వాసంశెట్టి సుభాష్కు సభాష్ అనిపించుకున్న వాసంశెట్టి సుభాష్కు జై.